హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్, నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. మనం అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది కదా. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఎన్ని రోజుల్లో దర్శనం చేసుకోవాలి, ఎన్ని రోజులు టైం ఉంటుంది కదా. అలానే పైన హోటల్ కానీ రూమ్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి, దర్శనం టైమింగ్స్ అన్నీ కూడా మీకైతే ఈ వీడియోలో పూర్తిగా కవర్ అయితే చేస్తానన్నమాట. మన గిరి ప్రదక్షిణ అయిపోయి ఇప్పటికి వారం అయిందనమాట. మేమైతే వారం రోజుల్లో దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట. చూసారా కొబ్బరి చిప్పలు అన్నీ ఎలా ఉన్నాయో అసలు. వీళ్ళు గిరి ప్రదక్షిణ అయిపోయిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే వారం తర్వాత ఎన్ని ఉంటే అవి ఇంకా ఇప్పుడు ఎన్ని ఉంటాయో. 8 లక్షల మంది జనాల భక్తులు అన్న గిరి ప్రదక్షిణకు వచ్చారంటే మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం హైయెస్ట్ రికార్డ్ అనమాట. మనం అయితే మెట్ల మార్గం ద్వారా అయితే పైకి వెళ్ళాలి. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడైతే ఉన్నాం అనమాట. ఇది మనం 3 సార్లు ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టేసి మన మెట్ల మార్గం ద్వారా అయితే స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. టోటల్గా మొత్తం కూడా 1000 మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. మనకి తిరుపతిలో 2500 శ్రీవారి మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్లు 3560 ఉంటాయి. అలాగే ఇక్కడ సింహాచలం మెట్లు అయితే 1000 మెట్లు అనమాట. మ్యాక్సిమం 1 గంటలో ఎక్కేయచ్చు. మంచి యూత్లో కనుక్కుంటే అరగంట 40 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. శివుడికి కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, అభిషేకం చేసేసి మనం అయితే జర్నీని అయితే స్టార్ట్ చేసామన్నమాట. మనకి సింహాచలంలో కొండపైకి ఎక్కడానికి బస్సులు చాలా ఉంటాయి. మనం ఒకవేళ ఎక్కడ పాసులు తీసుకున్నా కూడా అవి అయితే చెల్లవన్నమాట. కొండపైకి మాత్రం ఖచ్చితంగా ఛార్జ్ అయితే తీసుకుంటారు, 25 రూపీస్. మనకి ఎక్కుతుంటే చాలా విజువల్స్ అయితే కూడా వైజాగ్ విజువల్స్ చూస్తున్నారు కదా. అసలు కొండపైకి ఎక్కితే అసలు ఎంత బాగున్నాయి. నడుచుకుంటూ ఎక్కితే ఆ ఫీలే వేరు. మెట్ల మార్గం ద్వారా ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆయాసం వచ్చేసింది. ఏమి తినలేదు కదా, తినకుండా ఆల్రెడీ 11:30 అయిపోయా. ఇంకా ఏమి తినకుండా టిఫిన్ కూడా ఏం చేయకుండా ఎక్కేసరికి ఆయాసం వచ్చిందనమాట. ఇవి రీసెంట్గా మనకి వర్షం పడడం వల్ల పైనుంచి వాటర్ అయితే పడుతున్నాయి. ఇది వైజాగ్ సిటీ అంతా కూడా చూస్తున్నారు కదా. అసలు వైజాగ్ సిటీ మనం అట్లా మెట్లు ఎక్కుతుంటే అసలు మస్తు కనిపించింది వైజాగ్ సిటీ మాత్రం. మొత్తం సిటీ మొత్తం కూడా మా కళతో విజువల్ అయితే అసలు సూపరు. మొత్తానికి అయితే 1 అవర్లో మనం అయితే కొండపైకి అయితే ఎక్కేసాము. ఏమీ తినలేదు కాబట్టి 1 అవర్ పట్టింది. కొంచెం ఆక్కుంటా మీరు ఎక్కారో లేదో కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వీడియో అయితేనే పెడతాను. మనకి సింహాచలం మొత్తం మారిపోయింది. ఎందుకంటే మొత్తం A to Z కింద కూడా వర్క్స్ అని, ఇంతకుముందు షాపులన్నీ మెట్ల పక్కనే ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త కడుతున్నారనమాట. కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇటు సైడ్ వెళ్తే కూడా మొత్తం మనకి లగేజ్ ఫోన్లు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. లగేజ్ ఫోన్లు అన్నీ కూడా ఇంక ఇక్కడ పెట్టుకోవచ్చు. కొబ్బరికాయలు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. మన లగేజ్ కౌంటర్లు, మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి. ఈ కౌంటర్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ నుంచి మనకి దర్శనానికి ఫ్రీ దర్శనం, 100 రూపాయల దర్శనం, 300 రూపాయల దర్శనం 3 ఉంటాయి అనమాట. VIP దర్శనం అనేది స్పెషల్ అనుకోండి. ఇది మాత్రం రెగ్యులర్గా. నేనైతే మాత్రం మీరు ఫస్ట్ టైం కనుక వెళ్తున్నట్టయితే 300 రూపీస్ దర్శనం టికెట్ ఇక్కడ దొరుకుతుంది. గుడి పక్కనే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని పక్కనే మనకి 300 రూపీస్ దర్శనం అయితే దొరుకుతుందన్నమాట. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే 300 రూపీస్ దర్శనం టికెట్ తీసుకోండి ఫస్ట్ టైం అయితే. ఒకసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం అందులో ఫ్రీ దర్శనానికి 100 రూపీస్ దర్శనానికి వెళ్ళినా బాధలేదు. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మొన్న రథం పెట్టారు కదా గిరి ప్రదక్షిణకి, ఇదే అనమాట. ఈ రథమే మన వైజాగ్ మొత్తం కూడా ఊరేగించి మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడికి. మనకి ఫ్రీ దర్శనం చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మనకి 100 రూపీస్ దర్శనం టికెట్లు అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఫ్రీ దర్శనానికి అనేది ఏ టికెట్ అవసరం లేదు, డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోవడమే. మనకి కేశఖండన జుట్లు
గుండు కొట్టించుకుంటాం కదా, అది ఈ బిల్డింగ్లో కొట్టించుకుంటారు అనమాట. ఇంకా అక్కడ ఏ సేవలు ఉన్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్స్ మొత్తం రాశారు. ఏ టైం నుంచి ఏ టైం దాకా, టికెట్ రేట్ ఎంత అనేది మొత్తం కూడా. ఇవన్నీ ఇతర పూజలు వచ్చేసి అక్షరాభ్యాసం, అన్నప్రాసన్న, చెవులు కుట్టుడు, కారు పూజ, లారీ పూజ, ఇవన్నీ కూడా ఎంత, ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది కూడా మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ రాసి ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ గుండ్లు కొట్టించుకున్న తర్వాత పక్కనే ఆ బిల్డింగ్ పక్కనే మంచి స్నానం చేయడానికి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి వంశాధార అని చెప్పేసి కొండపై నుంచి వచ్చే వాటర్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. అంటే కొండపై నుంచి మోటార్ పెట్టింది కాదు, కొండపై నుంచి ఎప్పుడు కంటిన్యూస్గా అనేది వాటర్ అయితే వస్తాయి అన్నమాట. ఇది వంశాధార. మనం అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రీ పులిహార ప్రసాదం ఇక్కడ పెడతారనమాట. ఆ లైన్ అనమాట ఇది. గుడి లోపలే. మొబైల్ ఫోన్స్ నాట్ ఎలౌడ్. మనకి ఇక్కడ అయ్యే కాకుండా ఏ ఉంటాయి, చెవులు కుట్టడానికి ఎంత, అక్షరాభ్యాసానికి ఎంత, అన్నదాన పథకానికి ఏది, ఎలా, గోరక్షణ పథకం, ఇలా అన్నీ కూడా ఎంతెంత రేటు, ఏ టైం నుంచి ఏ టైం వరకు అనేది కూడా మొత్తం ఫుల్ డీటెయిల్స్కి అయితే ఉంటుంది. మనమైతే దర్శనం నుంచి బయటకు అయితే వచ్చేసామన్నమాట. దర్శనం అంతా కూడా అయిపోయింది. మనం ఇలా స్ట్రైట్కి వెళితే అన్నదానం ఉంటుంది బిల్డింగ్లో. మనకి కొంచెం కిందికి రాగానే ఇక్కడ ప్రసాదాలు, పులిహార, లడ్డు ప్రసాదాలు అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు కూడా దొరుకుతాయి. ఇదిగో ఇటు సైడు ఫస్ట్ ఇటు ఉండేది, తర్వాత అటు సైడ్ కూడా పెంచారనమాట. ఎందుకంటే భక్తులు పెరుగుతున్న కొద్దీ ప్రసాదాలు కూడా అందట్లేదని అటు సైడ్ కూడా కౌంటర్స్ అనేవి పెంచారనమాట. ఇక్కడ గో సంరక్షణ అని చెప్పేసి ఉంటుంది. మనం పూజ ఏమైనా చేయించుకోవాలని కూడా చేయించుకోవచ్చు. ఇది కూడా మార్చేశారు, మొత్తం సీసీటీవీ కంట్రోల్ రూమ్ అయితే చేశారనమాట. మనకి అన్నదానాన్ని చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. టైం పట్టిద్ది, చాలా టైం పట్టిద్ది. ఇంకా ఈ బిల్డింగ్లో మనకి అన్నదానం అయితే జరిగిద్ది అనమాట. 3 వరకు అయితే జరిగిద్ది, మధ్యాహ్నం 3-4 వరకు కూడా జరుగుతుంటుంది. ఇంకా అక్కడ నుంచి మనం అయితే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. మనం ఎవరైనా విఐపి దర్శనానికి ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తారు. మనకి ఇక్కడ కూలింగ్ పెయింట్ వేసారనమాట, ఎండకి కాళ్ళు కాలకుండా. ఇంకా అక్కడ ఉంటే మాత్రం కాళ్ళు కలవు. ఇవి నేనైతే ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చానా, ఆల్మోస్ట్ 6-7 సార్లు అయితే వచ్చాను అనమాట. ఇక్కడ శివాలయం కూడా ఉంది పక్కనే. మనకి లోపల కెమెరా ఏలో చేయలేదు, కెమెరా ఆపేసే అన్నారు అన్నమాట. ఇక్కడ శివాలయానికి మన చేతుల మీద అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఆయన పక్కనే నక్షత్రవనం, అన్నీ కూడా చెట్లు పేర్లు దేనికి అనేది మొత్తం కూడా డీటెయిలింగ్తో సహా రాసి పెట్టారనమాట. మనకి రూమ్స్ అన్నాం కదా, రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఎదురుగా మనకు బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. ఆ బిల్డింగ్లో అయితే హోటల్స్ అన్న రూమ్ 24 అవర్స్కి రూమ్ ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం నేనైతే బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మనకి షాప్స్ ఇంతకుముందు అటు సైడ్ ఉండేవి కదా, ఇప్పుడు మనకి షాప్స్ అంతా కూడా ఇటు సైడ్ అరేంజ్ చేశారనమాట టెంపరీగా. నాకు తెలిసి అక్కడ షాప్సే కడుతున్నట్టున్నారు. ఇదంతా కూడా టెంపరీగా అరేంజ్ చేశారని అనుకున్నాను. మొత్తం కూడా ఇంతకుముందు మనం వీడియో తీసాము, ఇప్పటికీ సంవత్సరం మీద ఇది 3వ వీడియో. మనకు ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నర అయింది. తర్వాత ఇంకో 6 నెలలు 7 నెలలు అయిపోతుంది. అప్పటికి ఇప్పటికి ఎంతో చేంజ్ అయింది. ఇంకా ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్లోనే మనకి రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఈ రూమ్లో వచ్చేసి 23 అవర్స్కి 1010 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. నాన్ ఏసీ రూములు అయితే లేవంట, ఏసీ రూముల వరకు ఉన్నాయి. నలుగురికి 1000 రూపాయలు అనమాట. 1010 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారని చెప్పేసి అన్నారు. మనకి ఇక్కడ గాయత్రి వనం అని చెప్పేసి మన మెట్ల మార్గం పక్కనే ఉంటుంది అనమాట. ఈ మెట్లు ఎక్కాలి, 40-50 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు మనకి దర్శనం టైమింగ్స్ అనేది పొద్దున 6 నుంచి నైట్ 9 వరకు దర్శనం టైమింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట.
ఇలా చూసారు కదా, మనకి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందింది. మేము మెట్లు కింద నుంచి దిగడం కూడా మేము కింద నుంచి అయితే దిగేసాము. మెట్లు దిగేటప్పుడు అసలు పావు గంట 20 నిమిషాలు కూడా పట్టలేదు, తొందరగా అయితే దిగేసాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి. నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో